అందరికీ హాయ్ అండి. ఈ రోజున పంచాయతీ సెక్రటరీ రిజల్ట్స్ స్క్రీనింగ్ ఎగ్జామ్కు సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మెయిన్స్కు ఎలిజిబుల్ అయిన విద్యార్థులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనము ముందుగా వీడియోలో పోస్ట్ చేసిన విధంగానే మనం ఏదైతే 40 మార్కుల కంటే ఎక్కువ సగటు వచ్చిన విద్యార్థులకు 40 మార్కుల కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఆ వీడియోలో దాదాపు 95% ఆ వీడియో ఆధారంగానే కట్ ఆఫ్ అనేది జరిగిందనమాట. సో మెయిన్స్కి అర్హత సాధించిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చాలామంది వ్యూయర్స్ ఫోన్ చేసి వ్యక్తిగతంగా, అదేవిధంగా ఎస్ఎంఎస్ల ద్వారా, అదేవిధంగా మెసేజ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా సార్ మెయిన్స్ ఎగ్జామ్కు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రామాణికమైన మెటీరియల్ ఏంటి, తర్వాత సిలబస్ మీద ఒక క్లారిటీకి సంబంధించినటువంటి ఒక వీడియోను పోస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది చాలామంది. సో వారి కోసం పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు సీరియస్గా మెయిన్స్కి అర్హత సాధించినటువంటి విద్యార్థులు అందరికీ కోసం ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. దాదాపు ఇప్పుడు ఈ వీడియోలో మనం పేపర్ 1, పేపర్ 2 ఈ 2 పేపర్లకు సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియో చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుందండి. ఈ వీడియోను బాగా విని, వీడియోను ఫాలో అయ్యి, సబ్స్క్రైబ్ అయ్యి, వాట్సాప్ ద్వారా వీలైతే మీ ఫ్రెండ్స్కి అందరికీ మెసేజ్ చేయండి. అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో అని నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇప్పుడు సిలబస్ను చూస్తే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 రూరల్ డెవలప్మెంట్. సో ఈ సిలబస్ అంశాలను నిశితంగా పరిశీలిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఏపీపీఎస్సి వారు నిర్వహించే ఈ 3 రకమైన ఎగ్జామ్స్కు ఒకటే సిలబస్గా ఉంది. కొద్దిగా అటు ఇటు కొన్ని అంశాలు మినహాయిస్తే ఇప్పుడు గ్రూప్ 3 పంచాయతీ సెక్రటేరియట్కి సంబంధించిన గ్రూప్ 3 పేపర్లో మనకు ముందు మీకు ముందు జరిగినటువంటి స్క్రీనింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో మీకు దాదాపు ఈ సిలబస్ నుంచి ఒక 75% అభ్యర్థులందరూ కూడా చదివారు. ఎవరైతే మెయిన్స్కు ఎలిజిబుల్ అయ్యారో ఈ అభ్యర్థులంతా కూడా దాదాపు 75% సిలబస్ చదవడం జరిగింది. ఏ సిలబస్ మీరు మిస్ అయ్యారు, ఏ సిలబస్ మీరు చదవలేదు అంటే పేపర్ 1లో ఒక ఎన్విరాన్మెంట్, పర్యావరణము సుస్థిర అభివృద్ధి, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులకు సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా భారతదేశ ఇండియన్ జియోగ్రఫీ మరియు ఏపీ జియోగ్రఫీ, ఈ 4 అంశాలు, ఈ 4 టాపిక్లు, తర్వాత ఏపీ విభజన సమస్యలు, ఈ 5 టాపిక్లు మినహాయిస్తే మిగతాదంతా కూడా మనం మీరు స్క్రీనింగ్ ఎగ్జామ్లోనే చదివారు. తరువాత పేపర్ 2కు సంబంధించి పంచాయతీ రూరల్ డెవలప్మెంట్లో మీరు చదవని అంశాలు ఏంటంటే పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు, తర్వాత వచ్చేసి స్థానిక సంస్థల ఆదాయ వ్యయాల నిర్వహణ, వివిధ పథకాల కింద గ్రాంట్ల ఖాతాల నిర్వహణ, ఈ 3 అంశాలు, తర్వాత గ్రామీణ సమాజ శాస్త్రం, ఈ 4 టాపిక్లు లేదా ఈ 4 అంశాలను మినహాయిస్తే ఈ మిగిలిన పేపర్ 2లో 12 టాపిక్లు ఉన్నాయి. ఈ 12 టాపిక్లలో ఒక 4 లేదా 5 టాపిక్లు మాత్రమే మీరు చదవాల్సి ఉంటుంది. ఈ 5 టాపిక్లు అక్కడ పేపర్ 1లో 4 టాపిక్లు, ఈ 9 టాపిక్లు మినహాయిస్తే దాదాపు 70% సిలబస్ మీకు స్క్రీనింగ్ ఎగ్జామ్లోనే అభ్యర్థులందరూ కూడా చదవడం జరిగింది. అయితే ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 ఈ రెండిట్లో ఎన్ని టాపిక్లు ఉన్నాయి, మనం ఎలా చదవాలి, ఎలా చదివితే మనం గెయిన్ కాగలం. సో చాలామందికి కొద్దిగా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా పేపర్ 1 గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు పేపర్ 1 క్లియర్గా ఇచ్చారండి. స్క్రీనింగ్ ఎగ్జామ్లో జస్ట్ మా రూరల్ డెవలప్మెంట్ సగం టాపిక్లు, పేపర్ 1 జనరల్ స్టడీస్లో సగం టాపిక్లు అన్నీ ఇన్బిల్ట్ చేసి స్క్రీనింగ్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ క్లియర్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని క్లియర్గా అడగడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే స్క్రీనింగ్ ఎగ్జామ్లో మ్యాథమెటికల్ పార్ట్, రీజనింగ్ పార్ట్ కేవలం మనకు 10-11 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చారు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి. అదే మెయిన్స్ ఎగ్జామ్లో దాని స్థాయి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఒక 16 నుంచి 18 లేదా ఒక 20 క్వశ్చన్స్ లోపల వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాథ్స్ సంబంధించి అర్థమెటిక్, డాటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ ఈ 3 విభాగాల నుంచి ఎలాగైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందండి. సో ఇప్పుడు జనరల్ స్టడీస్లో దాదాపు మీకు ఒక 11 టాపిక్స్ ఉన్నాయి. ఈ 11 టాపిక్స్లో ఫస్ట్ 2 టాపిక్లు వచ్చేసి ఆల్రెడీ మీరు చదివిన టాపిక్లే, జాతీయ మరియు అంతర్జాతీయ వర్తమాన అంశాలు, ప్రాధాన్యత అంశాలు.
అంటే పాస్ట్ 6 months జనవరి నుంచి మనకు ఆగస్టు 8వ తారీఖు నాడు పంచాయతీ సెక్రటేరియట్ మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి, సో ఆగస్ట్ అంటే 8వ నెల, అంటే దాదాపు జూలై అంటే 7వ నెల, అంటే జనవరి నుంచి జూలై వరకు దాదాపు గడిచిన 7 నెలలు, జూలై వరకు మీరు ఈ 7 నెలల కాలంలో జరిగిన జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత అంశాలను మీరు ఏదైతే ఉందో అవి రోజు నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం ద్వారా, లేదా న్యూస్ పేపర్స్ కటింగ్స్ ద్వారా, లేదా న్యూస్ పేపర్స్ నోట్స్ ద్వారా, లేదా ప్రామాణికమైన పుస్తకాలు వీక్లీ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రొడ్యూస్ చేసే మంత్లీ బుక్స్ ఉంటాయి, యోజన, ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి, లేదా వివేక్, తర్వాత సయ్యద్ షైన్ ఇండియా, వివేక్, అదేవిధంగా విజేత కాంపిటీషన్ మ్యాగజైన్, ఉద్యోగ కిరణం, ఉద్యోగ సోపానం. సో చాలా ప్రామాణికమైనటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. ఆ మ్యాగజైన్స్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా చాలా లోతుగా చదవాల్సిన అవసరం ఉంది. సో రెండో టాపిక్ వర్తమాన అంశాలు, కరెంట్ ఈవెంట్స్. ఈ కరెంట్ ఈవెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఆగస్ట్ 8 ఎగ్జామ్ అయితే మీకు జూలై, జూన్, తర్వాత వచ్చేసి మే, జూన్, జూలై ఈ 3 నెలల నుంచి దాదాపు 80% కరెంట్ ఈవెంట్స్ అడిగే అవకాశం ఉంది. సో దీనికోసం మీరు 7 నెలల అవసరం లేదు. 7 నెలల నుంచి వచ్చేటి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత అంశాలు లేదా సంఘటనలు మాత్రం 7 నెలలు వస్తాయి. తర్వాత అంతర్జాతీయము, జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన అంశాలు, కరెంట్ ఈవెంట్స్ మీద ఫోకస్ వచ్చేసి చివరి 3 నెలలు మాత్రం చాలా బాగా చదివితే 60% వచ్చే అవకాశం ఉంది. 60-70%. అంటే ఓవరాల్గా మీరు జనవరి నుంచి జూలై వరకు కూడా ఈ 6 లేదా 7 నెలల అంశాలు, రోజు జరిగే ఈవెంట్స్ మాత్రం వీటికి సపరేట్గా ప్రతిరోజు మాత్రం తప్పకుండా ఒక గంట లేదా 2 గంటలు ఈ కరెంట్ అఫైర్స్కు మాత్రం మీరు కేటాయిస్తే మంచిదని. ఎందుకంటే ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇప్పుడు వచ్చే ఏపీపీఎస్సీ వారు నిర్వహించే వాటిలో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రాధాన్యత అంశం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి భావించవచ్చు. అంటే ఎలా చదవాలి అంటే చాలా నిశితంగా చదవాల్సిన అవసరం ఉంది, సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఈ పంచాయతీ సెక్రటేరియట్, మీరు రాసిన పంచాయతీ సెక్రటేరియట్ ఎగ్జామ్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో కొన్ని క్వశ్చన్స్ను మనం ఉదాహరణగా బేస్ చేయొచ్చు. లాలా ల్యాండ్ అనే మూవీలో ప్రేమికులు ఎక్కడ కలిశారని ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్ అడగడం జరిగింది. అభ్యర్థులు. సో లాలా ల్యాండ్ ఉత్తమ డైరెక్టర్ ఎవరు, ఉత్తమ దర్శకుడు ఎవరు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటి. సో ఈ ప్రాధాన్యత అంశాలు మాత్రమే నేర్చుకోవడం జరిగింది. ఇదివరకటి రోజుల్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగేవారు. సో ఇప్పుడు అలా కాదు, ఇండైరెక్ట్గా, ఇన్డెప్త్గా దానికి సంబంధించి చాలా లోతుగా అడిగే అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా హనుమాన్ చౌదరి గారికి పద్మశ్రీ వచ్చింది, అది ఏ రంగంలో వచ్చింది అని చెప్పేసి అడగడం జరిగింది. సో అభ్యర్థులు చాలా వరకు పద్మశ్రీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎంతమందికి వచ్చాయి, తెలంగాణ వారికి ఎంతమంది వచ్చాయి, ఓవరాల్గా పద్మశ్రీ ఎంతమందికి ఇచ్చారు, పద్మ విభూషణ్ ఎంతమందికి, పద్మభూషణ్ ఎంతమందికి చదివారు. కానీ సో అంటే ఇంకా డెప్త్గా చదవాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళు ఏ రాష్ట్రము, ఏ రంగంలో వచ్చింది, వాళ్ళ ప్రాధాన్యత విశేషాంశాలు. సో ఈ విధంగా చాలా ఎక్కువగా డీటెయిల్గా, లోతుగా, సమగ్రంగా చదవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అంటే ఇప్పుడు రఫ్గా చదువుకుంటూ వెళ్తే మిగతా అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కరెంట్ అఫైర్స్కు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్ను మనం చివరిలో కానీ లేదా నెలలో ఎప్పుడో వీక్లీకి వన్స్ కానీ లేదా నెలలో ఒక 2 times కానీ తిప్పాలి, స్పీడ్గా లేదా ఫాస్ట్గా దాన్ని రివిజన్ చేయాలి లేదా ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలి అనే సందర్భంలో మనం పైన చూస్తాం కానీ లోపలికి వెళ్ళి లేదా డీప్గా లేదా ప్రతి అంశాన్ని కూలంకషంగా చదవలేమన్నమాట. సో రోజుకు కొంత సమయం మనం కేటాయిస్తే ఈ అంశాన్ని మనం అచీవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఈ మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారండి. అదేంటంటే విశాఖపట్నం అరకు మార్గంలో రైలులో గాజు కప్పు ఇతర సదుపాయాలు ఉన్న కోచ్ ఏటి అని. ఆప్షన్స్ ఈ విధంగా అడిగారు: గ్లాస్ డోమ్ కోచ్, మల్టీ డోమ్ కోచ్, లైట్ డోమ్ కోచ్, విస్టా డోమ్ కోచ్. యాక్చువల్గా అభ్యర్థులు ఏం చేశారంటే అనేక అన్ని మ్యాగజైన్లలో కూడా కేవలం ఏముందంటే విశాఖపట్నానికి అరకుకు మధ్యలో ఒక రైలు కోచ్ను వేశారు, గాజు కప్పుతో కూడిన సౌకర్యాలతో కూడిన రైలును వేశారు అని చెప్పేసి ఒక మెయిన్ హెడ్డింగ్ ఉంది. సో వివరాల్లోకి వెళ్తే కింద ఇక్కడ విలాసవంతమైన రైలు సౌకర్యాలతో గాజు కప్పుతో కూడినటువంటి విలాసవంతమైన రైలు వేశారని చెప్పేసి బ్రాకెట్లో విస్టా డోమ్ కోచ్ అని క్లియర్గా ఉంది.
సో ఈ విధంగా అభ్యర్థులు ప్రతి ప్రశ్నలు కానీ మీరు చదివే వ్యవహారిక సరళి కానీ శైలి కానీ క్లారిటీగా లేకపోతే అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కటి చాలా డెప్త్గా ఏదన్నా కానివ్వండి, కరెంట్ అఫైర్స్ వరకు ప్రతి ఈవెంట్ ఒక అవార్డు కానిటువంటి కానీ లేదా ప్రాధాన్యత అంశాలు కానీ మరణించిన ఇటీవల రీసెంట్గా మరణించిన వ్యక్తులు అయితే కానీ, బుక్స్ రిలీజ్ గ్రంథాలు అయితే కానీ, ఎవరైనా మన దేశానికి వచ్చినా కానీ లేదా మన దేశ ప్రధానులు లేదా రాష్ట్రపతులు కానీ ఎక్కడికన్నా విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రతిదీ కూడా మీరు కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో జనరల్ స్టడీస్లో 1వ పార్టులో 2 అంశాలు మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఇంకా ఇక 3వ అంశం ఏంటంటే జనరల్ సైన్స్. సో ఈ జనరల్ సైన్స్ ఏంటంటే మీరు అంటే ఇందులో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇన్ని విభాగాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక లెంతీ ప్రాసెస్, లెంతీ సిలబస్. దీనికి అన్నిటికీ సంబంధించి ఒక ప్రామాణికమైన పుస్తకాలు చాలా వచ్చాయి మార్కెట్లో. ఉదాహరణకు ఎస్విఆర్ ప్రామాణిక పుస్తకం కానీ, జనరల్ సైన్స్ సంబంధించి విజేత కాంపిటీషన్ పుస్తకం కానీ, సో చాలామంది ఆథర్స్ చాలా బుక్స్ రాశారు మార్కెట్లో. ఈ జనరల్ సైన్స్కి సంబంధించి మీరు ఎక్కువగా అప్లైడ్ అడిగే అవకాశం ఉంది. మీరు ఎంత నేర్చుకున్నా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే విధానం వేరు, మీరు నేర్చుకోవడం వేరు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే విధానాన్ని బట్టి మీరు అక్కడ సమాధానాలు చేయాల్సి ఉంది. సో కాబట్టి ఏ అంశాలను వదిలిపెట్టాలి, ఏ అంశాలను చదవాలి అనేది విశ్లేషణాత్మక అధ్యయనం, సమగ్ర అధ్యయనం తర్వాత మీకు అది అర్థమయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఉదాహరణకు సైన్స్ విభాగంలో ఈ ప్రోటీన్లు, విటమిన్లు, బ్యాక్టీరియా, వైరస్, వ్యాధులు, ఎకనామికల్ బాటనీ, ఇంపార్టెన్స్ ఆఫ్ బాటనీ, మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత, ఇలాంటి అంశాల నుంచి కొద్దిగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ పరంగా తీసుకుంటే ఫిజిక్స్లో విద్యుత్తు, కాంతి, అయస్కాంతము, ఉష్ణశక్తి రూపాలు, ధ్వని శక్తి, కాంతి శక్తి, ఈ విధంగా వీటి యొక్క రూపాలు ఈ అంశాల నుంచి. అదేవిధంగా రసాయన శాస్త్రంలో స్థితిశక్తి మార్పు, గతిశక్తి మార్పు, తర్వాత కొన్ని కెమికల్ కాంపౌండ్స్, pH వాల్యూస్. సో ఈ ఓవరాల్గా వీటి నుంచి అప్లైడ్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఒకదానికి లింక్ వేసుకొని మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 3వ ఇంపార్టెన్స్ వచ్చేసి భారతదేశ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, స్వాతంత్ర్య అనంతరం భారతదేశ ఆర్థిక అభివృద్ధి. సో చాలామంది అభ్యర్థులకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం. సార్ చాలా మెటీరియల్ ఉంది, ఎక్కువ మెటీరియల్ ఉంది, ఇండియన్ ఎకానమీ మేము ఎలా చదవాలి, అది గ్రూప్ 2 ఓవరాల్గా సిలబస్ ఉంది కదా, మేము ఎంత చదవాలి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడగడం జరిగింది. సో మీరు ఏం డౌట్ పడద్దండి. ఇండియన్ ఎకానమీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీ వరకు మీరు బాగా చదవాల్సిన అంశాలు నోట్ చేసుకోండి. 1 ప్రణాళికలు, 2 భారతదేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణలు, 3 పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, 4 జనాభా. సో ఈ 5 అంశాలు ఎక్కువగా చదివి దాదాపు అంటే 100% ఎఫర్ట్ దీని మీద చూపించి జనాభా, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, వ్యవసాయ రంగం, ప్రాథమిక రంగం, బ్యాంకింగ్, జనాభా, ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని మీరు ఫోకస్ తక్కువగా చేయాల్సిన అంశాలు ఏంటంటే జాతీయ ఆదాయము, ద్రవ్యము, విత్తము, తర్వాత అంటే ఈ టాపిక్లు, అంటే ఈ రిమైనింగ్ టాపిక్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ తక్కువగా పెట్టి వీటి మీద మాత్రం అంటే వదిలేయాల్సిన అంశాలు అన్నమాట. జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, ద్రవ్యము, విత్తము, సో ఇలాంటివి, పేదరికము, నిరుద్యోగము, వీటి మీద మాత్రం మీరు చాలా తక్కువ ఫోకస్ చేసి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటంటే ప్రణాళికలు ఎంత ఇన్డెప్త్గా చదివితే అంత మేలండి. 100% ఆర్థిక సంస్కరణలు, జనాభా, గ్రామీణ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఈ 2 పేపర్ 2లో కూడా మీకు కలుస్తాయి. ఇది మీ ఇండియన్ ఎకానమీ. మిగతా అంశాలు మాత్రం లైట్గా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు జనరల్ సైన్స్ అయిపోయిందండి, కరెంట్ అఫైర్స్ 2, ఇది 1, 3, ఎకానమీ 1, 4. ఇప్పుడు మనం 5th చాప్టర్ 5వ అంశమైనటువంటి భారత జాతీయోద్యమంపై ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ కూడా మీరు మార్కెట్లో చాలా బోలెడు పుస్తకాలు ఉన్నాయండి. సమగ్రమైనటువంటి విపులంగా ఉండే పుస్తకాలు ఉన్నాయి. అంటే చాలా ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మోడర్న్ హిస్టరీకి సంబంధించి మన స్క్రీనింగ్ ఎగ్జామ్లోనే అలీగఢ్ అంటే ముస్లిమ్స్కి సంబంధించి ముస్లిం హిస్టరీలో అలీగఢ్ ప్రాధాన్యత అంశం ఏంటి అంటే ఎడ్యుకేషన్కా అలా ఒక క్వశ్చన్ అడిగారు స్క్రీనింగ్ ఎగ్జామ్లో పంచాయతీ సెక్రటరీకి సంబంధించి. తర్వాత ఈ బంకింగ్ చంద్ర చటర్జీ రచించిన ఈ ప్రాధాన్యత అంశం అడిగారు, సన్యాసుల చరిత్రణ ఏంటి అని చెప్పేసి.
సో ఈ క్వశ్చన్స్ స్టాండర్డ్ స్థాయిని చూస్తే ఇంకా కొద్దిగా డెప్త్గా అడుగుతున్నారు కాబట్టి ఏపీపీఎస్సీ వాళ్ళు మంచి ప్రామాణికమైన మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి చదవాలి హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అనేది ఎక్కడి నుంచి చదవాలి అంటే మొఘలాయల పతనం తర్వాత మలి మొఘలాయలు అని చెప్పి, అంటే ఔరంగజేబు ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోతాడో ఔరంగజేబు తర్వాత అంటే మలి మొఘలుల కాలం నుంచి లేదా యూరోపియన్ల కాలం నుంచి 1947 భారతదేశ స్వాతంత్రం వరకు జరిగిన ప్రధానమైన సంఘటనలు మీరు బాగా చదవాల్సిన అవసరం ఉంది. సో మొఘలాయల రాకల తర్వాత అంటే యూరోపియన్ల రాక తర్వాత సిపాయిల తిరుగుబాటు మధ్యలో సాంస్కృతిక ఉద్యమాలు ఏమేమి జరిగాయి, బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలం, తర్వాత పత్రికలు ఏ వచ్చాయి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదపడిన అంశాలు, అదేవిధంగా ఈ రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, సో ఈ విధంగా గాంధీ పీరియడ్ వరకు ఉండే స్వాతంత్రోద్యమ నాయకులు అందరి గురించి, అదేవిధంగా సిపాయిల తిరుగుబాటులో ఏ ప్రాంతంలో ఏ సన్నివేశాలు జరిగాయి, కంపల్సరీ ఒక బిట్ అండి దాని నుంచి. తర్వాత గాంధీ బిఫోర్ ఆఫ్టర్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడే ముందు, ఏర్పడిన తర్వాత, గాంధీ బిఫోర్, గాంధీ ఆఫ్టర్ గాంధీ. సో ఈ పీరియడ్ అంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ, హోమ్ రూల్ ఉద్యమం కానీ, స్వదేశీ ఉద్యమం కానీ, తర్వాత అంటే ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా విపులంగా చదవాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఇకపోతే భారత భూగోళ శాస్త్రం, ఏపీ భూగోళ శాస్త్రం, ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఈ రెండింటినీ కూడా మీరు చదివేటప్పుడు ఒక జియోగ్రఫీ తీసుకుంటే, మీరు భూగోళ శాస్త్రం అనేది తీసుకుంటే రిలేటెడ్గా ఉండే టాపిక్స్ను భారతదేశ పరంగా, ఏపీ పరంగా విత్ ఫోకస్ ఆఫ్ ఏపీ అని అడిగాడు కాబట్టి మీరు రెండింటిని కూడా బేస్ చేసుకొని చదివితే చాలా వరకు మీరు యూజ్ ఉంటుంది. సో భౌగోళిక అంశాలు ఏముంటాయంటే శీతోష్ణ స్థితి, నదులు, నదీ పరివాహ ప్రాంతం, శీతోష్ణ స్థితి, భౌగోళిక అంశాలు, తర్వాత నీటిపారుదల, పారిశ్రామిక రంగం, విద్యుత్తు, రహదారులు, నౌక, సో ఈ విధంగా జనాభా, సో ఇలాంటి ప్రతి అంశాలు దాదాపు ఒక 10-15 అంశాలు, ఈ 15 అంశాలు కూడా మీరు ఇండియన్ జియోగ్రఫీ తర్వాత ఏపీ జియోగ్రఫీ రెండిట్లో కూడా కామన్ అంశాలు ఉంటాయి. ప్రతిదీని మీరు బేస్ చేసుకుని ఏపీలో ఫస్ట్ ఏ జిల్లా, ఇక్కడ ఏ స్టేట్, ఇండియాలో ఏ స్టేట్, అంటే ప్రతి అంశంలో కూడా నదులు పొడవైన నది ఏంది, ఏపీలో ఏంటి, ఇండియాలో ఏంటి, ఏపీలో ఏంటి, సో అలా ప్రతి అంశంలో దాదాపు ఒక 10-13 టాపిక్లు ఉన్నాయి. అన్ని టాపిక్లు కూడా రిలేటెడ్గా ఉంటాయి. రిలేటెడ్ అంశాలు మీరు హైలైట్ చేసుకుంటూ గుర్తించుకుంటూ చదువుతా అవకాశం ఉంది. దీనికి కూడా మార్కెట్లో చాలా ప్రామాణికమైన పుస్తకాలు వచ్చాయండి. ఇప్పుడు మనం మోడర్న్ హిస్టరీకి తీసుకుంటే సీనయ్య గారి బుక్ ఉంది ఆథర్, తర్వాత జోగి నాయుడు గారి బుక్ ఉంది, సయ్యద్ గారి బుక్ ఉంది. సో చాలా బోలెడు పుస్తకాలు ఉన్నాయి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు జాగ్రఫీకి తీసుకుంటే జాగ్రఫీ కూడా కుమ్రెడ్డి గారిది ఉంది, ఎంఎస్ రెడ్డి గారిది ఉంది. సో ఈ జాగ్రఫీకి సంబంధించి కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏపీ జాగ్రఫీకి ఉన్నాయి, ఇండియన్ జాగ్రఫీకి ఉన్నాయి. ఇకపోతే భారత రాజ్యాంగము మరియు రాజకీయ వ్యవస్థ, సో పాలిటీ అనేది చాలా డెప్త్గా మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకటి ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో చాలా తక్కువ స్థాయి అడిగేవారు, ఒక యావరేజ్గా అడిగేవారు. కేవలం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ 4 అంశాలు, తర్వాత వచ్చేసి పౌరసత్వం 5 అంశాలు, తర్వాత 6వ అంశం ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, 7వ అంశం సంక్షేమ శాఖ. సో వీటిని సంబంధించి ఓవరాల్గా అడిగే అవకాశం ఉండింది ఇదివరకటి రోజుల్లో. సో ఇప్పుడైతే మరింత డెప్త్గా వెళ్తున్నాడు. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు కానీ, పౌరసత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు, సుప్రీంకోర్టు, సంక్షేమ శాఖ, తర్వాత రాజ్యాంగేతర సంస్థలు, రాజ్యాంగ సంస్థలు, ఈ అన్ని విభాగాల నుంచి కూడా చాలా లోతుగా అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పంచాయతీ కార్యదర్శికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ 2 అభ్యర్థులతో పోటీపడి చదవాల్సిన అవసరం ఉంది ఈ ఒక్క రిలేటెడ్ టాపిక్లో. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థులకు దాదాపు 75 మార్కులకు ఈ సిలబస్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు చాలా విపులంగా చదివే అవకాశం ఉంది. సో ఎవరైతే పంచాయతీ సెక్రటరీకి ప్రిపేర్ అవుతున్నారో మీరు మాత్రం తక్కువ స్థాయి కాదండి, పూర్తి స్థాయిలో మాత్రం ఈ పాలిటీకి సంబంధించి, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి ఈ 3 టాపిక్లు కూడా మీరు వాళ్ళతో పోటీపడి మీరు చదవాలి. కాబట్టి కొద్దిగా డెప్త్గా, నీట్గా, సమగ్రంగా, నిశితంగా, లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత వచ్చేసి ఇక 2 టాపిక్లు అండి, కొత్త టాపిక్లు కనుక అంటే మెయిన్స్ ఎగ్జామ్లో మనం స్క్రీనింగ్ ఎగ్జామ్లో రాయని టాపిక్లు ఇందులో ఉన్న టాపిక్లు విపత్తు నిర్వహణ, తర్వాత ఎన్విరాన్మెంట్, పర్యావరణము, సుస్థిరాభివృద్ధి. సో ఈ విపత్తు నిర్వహణ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఉంది. కాకపోతే దీనికి తేడా ఏంటంటే ఇక్కడ విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాలు మాత్రమే ఉంది. సో ఎక్కువగా చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మ్యాక్సిమం
చాలా వరకు ఒక 6 లేదా 7 క్వశ్చన్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది స్కోప్. అయినా కూడా ఈ 7 కూడా దాదాపు 3-4 చాలా ఈజీగానే ఉండే అవకాశం ఉంది. ఇంకొక 4-5 మాత్రం కొద్దిగా క్రిటికల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా, అంటే క్లియర్గా ఇచ్చాడు. సిబిఎస్ఈ స్టాండర్డ్లో 8-9 తరగతుల స్థాయి విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాలని చాలా క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఉదాహరణగా దీన్ని బేస్ చేసుకొని మీరు చదవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎన్విరాన్మెంట్, పర్యావరణము, సుస్థిరాభివృద్ధి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఈ మూడిట్లో కూడా మీరు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2లో ఏమైతే ఉందో అదే స్థాయి పుస్తకం, అదే స్థాయి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పర్యావరణంలో మాత్రం విపత్తు నిర్వహణ మాత్రం మీ గ్రూప్ 2కు లేదా పంచాయతీ కార్యదర్శికి కొద్దిగా తక్కువ. కానీ పర్యావరణము, ఎన్విరాన్మెంట్, విపత్తు నిర్వహణ మాత్రం తక్కువ, ఎన్విరాన్మెంట్ మాత్రం సేమ్ ఈక్వల్ అండి. కాబట్టి ఎన్విరాన్మెంట్ కొద్దిగా బాగా చదవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే లాజికల్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్స్. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి మీరు రాసిన స్క్రీనింగ్ ఎగ్జామ్లో వచ్చేసి ఈ మ్యాథ్స్ పార్ట్, మ్యాథమెటికల్ పార్ట్ వచ్చేసి కొద్దిగా తక్కువగా అడగడం జరిగింది. కానీ ఇందులో మాత్రం మా స్క్రీనింగ్ ఎగ్జామ్తో పోల్చితే ఒక 7 లేదా 8 క్వశ్చన్లు, ఒక 16-20 క్వశ్చన్ల లోపల అడిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాథ్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, మ్యాథమెటికల్ పార్ట్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. మెయిన్స్ ఎగ్జామ్కు ఫుల్ డిఫరెంట్, స్క్రీనింగ్ ఎగ్జామ్కు కొద్దిగా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఈ 3 అంశాలు కూడా మీరు చదవాల్సి ఉంది. అంటే స్క్రీనింగ్ ఎగ్జామే కదా, స్క్రీనింగ్ ఎగ్జామ్లో ఉన్నట్టే ఉంటుంది కదా అని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇది కొద్దిగా ప్రశ్నల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే చివరిగా 11వ అంశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన. సో ఇప్పుడు స్క్రీనింగ్ ఎగ్జామ్లో కేవలం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మాత్రమే అడిగారు, సమస్యలు అడగలేదు. ఇక్కడ 2 అంశాలండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఒకటి, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సమస్యలు, ఈ 2 చాప్టర్లు. అయితే ఈ రెండిటిలో మనకు స్క్రీనింగ్ ఎగ్జామ్లో ఒకటి మాత్రమే అడిగారు. దాదాపు ఆ ఒక్కటి నుంచే ఎవరు గెస్ చేయని విధంగా దాదాపు 10-11 క్వశ్చన్లు, ఎగ్జాక్ట్లీగా 11 క్వశ్చన్లు అడగడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా డెప్త్గా అడుగుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన. మార్కెట్లో బోలెడు పుస్తకాలు ఉన్నాయండి. మాడభూషి శ్రీధర్ గారిది కానీ, తర్వాత కొడాలి భవానీ శంకర్ గారిది కానీ, తర్వాత సయ్యద్ సిరీస్ కానీ, తర్వాత వచ్చేసి ఈ విజేత కాంపిటీషన్ కానీ, చాలా పుస్తకాలు, విన్నర్స్ పబ్లికేషన్స్ హరికృష్ణ గారిది కానీ చాలా పుస్తకాలు వచ్చాయండి. మార్కెట్లో బోలెడు పుస్తకాలు వచ్చాయి. అయితే మీరు ప్రతిదీ విపులంగా చదవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ఇందులో సెక్షన్లు ఎన్ని, షెడ్యూల్ ఎన్ని, భాగాలు ఎన్ని, ఏ భాగం ఎక్కడ ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ భాగము, 2వ భాగం. 1వ భాగము నిర్వచనం, సెక్షన్ 1, 2. తర్వాత వచ్చేసి 2వ భాగము ఆంధ్రప్రదేశ్ పునర్విభజన, 3 నుంచి దాదాపు 11 సెక్షన్ల వరకు. ఇందులో సెక్షన్ 3 ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా మన జరిగిన స్క్రీనింగ్ ఎగ్జామ్లో సెక్షన్ 3 గురించి అడిగారండి. పరిచ్ఛేదం 3, సెక్షన్ 3. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించి స్క్రీనింగ్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే పరిచ్ఛేదము అని, 1వ పరిచ్ఛేదము, 2వ పరిచ్ఛేదము, 3వ పరిచ్ఛేదం అని. పరిచ్ఛేదము అంటే మీకు ఇలాంటి కొత్త టెర్మినాలజీ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. విద్యార్థులు పక్కనే ఉన్నటువంటి ఇంగ్లీష్ టెర్మినాలజీ చూస్తే మనకి ఈజీ అండి. సెక్షన్ను తెలుగులో పరిచ్ఛేదం అంటారు. సో మీకు ఒకవేళ క్లియర్గా ఈ క్వశ్చన్ కాదు, దేనికి సంబంధించి అయినా క్లారిటీ లేకపోతే ఇంకా పక్కనే ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి, వాటిని మీరు చూస్తే ఇంకా సింప్లిఫై చేసే అవకాశం ఉంది. సో సెక్షన్ 3కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 9. సో ఈ విధంగా 2వ భాగంలో 3 నుంచి 11 వరకు అనే 11వ సెక్షన్ వరకు 2వ భాగం. అదేవిధంగా 3వ భాగం స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత, 4 ఇది వచ్చేసి 12 నుంచి 30 వరకు, 29 వరకు. దీనిలో కూడా సెక్షన్ 26, సెక్షన్ 28, 29 ఈ విధంగా 3వ భాగం. నెక్స్ట్ 4వ భాగం వచ్చేసి హైకోర్టు, 5వ భాగం వచ్చేసి ఆదాయం పంపిణీ, 6వ భాగము ఆస్తులు అప్పులు, 47 నుంచి 47వ సెక్షన్ నుంచి 67వ సెక్షన్. తర్వాత వచ్చేసి కార్పొరేషన్ సంస్థలు. సో ఈ విధంగా మొత్తం ఎన్ని భాగాలు, ఎన్ని సెక్షన్లు, ఎన్ని షెడ్యూళ్ళు, ఇంపార్టెంట్ సెక్షన్స్ కొన్ని మాత్రం మీరు క్లియర్గా చదవాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 46, 1, 2, 3, సెక్షన్ 94, 1, 2, 3, సెక్షన్ 90, సెక్షన్ 75, అదేవిధంగా సెక్షన్ 47 నుంచి 67 6వ భాగమైనటువంటి ఆస్తుల అప్పుల పంపిణీకి సంబంధించి చాలా ప్రతి సెక్షన్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్. అంటే నేను చెప్పడం ఏంటంటే అన్ని సెక్షన్లు మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక జనరల్ ఐడియా ఏ భాగము ఏ సెక్షన్కి ఎండ్ అవుతుంది.
ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటి, ఇది షెడ్యూల్ 9, 10 షెడ్యూల్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. 9వ షెడ్యూల్ ఏంటి, 10వ షెడ్యూల్ ఏంటి. 9వ షెడ్యూల్కి సంబంధించి ఎన్ని సంస్థలు ఉన్నాయి, 89 సంస్థలు ఉన్నాయి. రీసెంట్గా 2 సంస్థలు పెరిగాయి. సో ఈ తర్వాత 10వ షెడ్యూల్ వచ్చేసి 107 సంస్థలు ఉన్నాయి, అవి కూడా మళ్ళీ పెరిగాయి అనమాట. అది దాదాపు 142, 143 సంస్థలు ఉన్నాయి ఇప్పుడు 10వ షెడ్యూల్లో. వీటిని మాత్రం ప్రతిరోజు అప్డేటెడ్గా చదవాలి. ప్రతిరోజు మీరు పేపర్ చూస్తే 2 రోజులకు 3 రోజులకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, దాన్ని నోట్స్ చూసుకోవాలి. ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ గురించి మీకు ఒక జనరల్ ఐడియా వస్తే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ విధంగా జరిగింది అని చెప్పేసి పేపర్లో ఆర్టికల్ రావడం జరుగుతుంది. అది చదివినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో లేటెస్ట్ అప్డేషన్ కూడా మీరు టచ్లో ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమస్యలు అనేవి ఉన్నాయి. రాష్ట్రం విడిపోవడం వల్ల విద్యుత్ రంగంగా కానీ, పారిశ్రామిక రంగంగా కానీ, తర్వాత ఆస్తుల అప్పులు ఏ విధంగా డివైడ్ చేశారు, జనాభా ప్రాతిపదికన, భౌగోళికంగాన, ఈ విధంగా రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నిటిని కూడా విశ్లేషించి సమగ్రంగా చదవాల్సిన అవసరం ఉంది. ఇది మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు పూర్తిగా నెగటివ్ విధానంలో ఉంటుంది. సో దాదాపు 11 టాపిక్లు ఇచ్చారు ఇక్కడ. ఈ 11 టాపిక్లో మీరు ఆల్రెడీ స్క్రీనింగ్ ఎగ్జామ్లో దాదాపు 70% వరకు మీరు చేశారు. ఇకపోతే ఒక విపత్తు నిర్వహణ, ఎన్విరాన్మెంటు, జాగ్రఫీ, ఈ 3 మాత్రమే చదవాల్సిన అవసరం ఉంది. సో అభ్యర్థులు ఇప్పుడు మీకు సిలబస్ మీద ఒక చిన్నపాటి అవగాహన అనేది వచ్చిందని నా అభిప్రాయం. ఇకపోతే మనం ఇప్పుడు 2వ పేపర్ అయినటువంటి రూరల్ డెవలప్మెంట్ మనం గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో కూడా మీకు ఇది వరకు ముందుగా చెప్పినట్టుగానే ఇందులో స్థానిక సంస్థల ఆదాయ వ్యయాల నిర్వహణ, వివిధ పథకాల కింద వస్తున్న గ్రాంట్లు, ఖాతాల నిర్వహణ, ఈ 2 టాపిక్లు ఆడిటింగ్ కిందికి, అకౌంట్స్ కిందికి వస్తుందండి. పంచాయతీ కార్యదర్శి విధులు అనేది కూడా మీకు స్క్రీనింగ్ ఎగ్జామ్లో లేదు. సో ఈ 3 సమాజ శాస్త్రము, ఈ 4 టాపిక్లు మాత్రం మీకు స్క్రీనింగ్ ఎగ్జామ్లో లేదు, మెయిన్స్లో మాత్రం ఉంది. సో రూరల్ డెవలప్మెంట్లో మీరు ఏంటంటే దాదాపు 12 టాపిక్లు ఉన్నాయండి. 150 మార్కులు పూర్తిగా నెగిటివ్ విధానం. ఇందులో 1, 2 వచ్చేసి ఆల్రెడీ 73, 74 రాజ్యాంగ సవరణలు, భారతదేశ పంచాయతీరాజ్ సంస్థ, భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమము, కమిటీలు, నివేదికలు. సో ఇండియన్ పాలిటీలో 73, 74 ఆల్రెడీ చాలా బాగా చదువుతారు. మీరు చాలా సూపర్గా చదవాలి. 73, 74 ఎంత ఇన్డెప్త్గా చదివితే అంత మేలు. పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం, ఏమేమి కమిటీలు వేశారు, ఆ కమిటీలు నివేదికలు, ఆ కమిటీలు వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చాయి అనేది చాలా విపులంగా చదవాల్సిన అవసరం ఉంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ కానీ, అంతకుముందు చార్లెస్ హబౌస్ కమిటీ కానీ, 1909లో మింటో మార్లే, 1919 చట్టం, 1935 చట్టం. సో తర్వాత స్వాతంత్రం తర్వాత బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, హనుమంతరావు కమిటీ, ఎంఎల్ సింఘీ కమిటీ, తుంగన్ కమిటీ. సో ఈ విధంగా వివిధ కమిటీలు, నివేదికలు ఏవి ఇంపార్టెన్స్ ఇచ్చాయి. అదేవిధంగా ఏపీ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం, పురుషోత్తం పై కమిటీ కానీ, జలగం వెంగళరావు కమిటీ, నరసింహం కమిటీ, బిపి విఠల్ కమిటీ. సో ఈ కమిటీలలో ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఏ విధంగా పరిణామక్రమం అనేది జరిగింది. సో ఇది 2 టాపిక్లు అండి, 1, 2. 3 వచ్చేసి పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు. సో ఇది ఎంత జస్ట్ సింపుల్గా ఉంటుందండి. ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శికి ఒక లెడ్జర్ అనే ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని మనం చదవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రామాణికమైన పుస్తకంలో కూడా మీకు దొరుకుతుందండి. తరువాత గ్రామీణ సమాజ శాస్త్రం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ రూరల్ డెవలప్మెంట్లో దాదాపు 4వ టాపిక్, 5వ టాపిక్, 6వ టాపిక్, 8వ టాపిక్, దాదాపు ఒక 4 చాప్టర్లు అన్నీ కూడా పథకాలతో కూడినటువంటి గ్రామీణ అభివృద్ధి పథకాలు. భారతదేశ గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ యొక్క పథకాలు. సో ఈ విధంగా పథకాలకు సంబంధించి దాదాపు రూరల్ డెవలప్మెంట్లో 12 టాపిక్లో 4 టాపిక్లు ఓన్లీ పథకాల గురించి ఇచ్చారు. కాబట్టి పథకాలను మీరు బాగా చదవాల్సిన అవసరం ఉంది. చాలా కూలంకషంగా ప్రణాళికలను బేస్ చేసుకొని చాలా డీటెయిల్డ్గా చదవాల్సిన అవసరం ఉంది. దీనికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి చాలా జాగ్రత్తగా దీన్ని స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ పథకాలను మెర్జ్ చేశారు, ఏ పథకాలు గ్రామీణ అభివృద్ధి, ఏ పథకాలు పంచాయతీ అభివృద్ధి, ఏ పథకాలు మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఏ పథకాలు ఎవరి కిందికి వస్తాయి, సో ఎవరు నిర్వహిస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ ఎంత, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకాలేంటి, ఈ విధంగా మీరు డీటెయిల్గా విపులంగా చదవాల్సిన అవసరం ఉంది. తర్వాత 2 ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పరపతిలో బ్యాంకులు, సహకార సంఘాలు, విత్త సంస్థల పాత్ర. సో బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు,
ఈ విధంగా గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు, సో బ్యాంకుల పాత్ర, ఇది ఇది ఈ ఈ సిలబస్ ఏదైతే ఉందో మనకు ఇండియన్ ఎకానమీలో కూడా కవర్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు వీటిని బేస్ చేసుకోవచ్చు అనమాట. పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగము, ఈ రెండిట్లో ఉండే టాపిక్లు, తర్వాత బ్యాంకింగ్, ఈ మూడు కూడా మీరు ఇండియన్ ఎకానమీ ఇది కూడా కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మనకు కవర్ అవుతుంది. సో తర్వాత స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత ఆల్రెడీ స్క్రీనింగ్ ఎగ్జామ్లో ఉంది. సో ఈ విధంగా దాదాపు సెకండ్ పేపర్లో మనకు 12 టాపిక్లు ఇచ్చారండి. క్లియర్గా దీంట్లో ఎక్కువగా దాదాపు హాఫ్ భాగము పథకాలకు సంబంధించి సమగ్రంగా చదవాల్సిన అవసరం ఉంది. తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామక్రమం 2 టాపిక్లు, అకౌంట్స్ లాస్ట్లో 2 టాపిక్లు, మధ్యలో 2 టాపిక్లు వచ్చేసి బ్యాంకులు, వ్యవసాయము, చేతి వృత్తులు, చిన్న తరహా పరిశ్రమలు, ఇవి. సో క్లియర్గా ఇది ఇప్పుడు పేపర్ 2 అండి. సో పేపర్ 1, పేపర్ 2. ఇప్పుడు సిలబస్ గురించి మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు చివరి 5 నిమిషాలు ఏంటంటే ఎలా చదవాలి. ఇప్పుడు పేపర్ గురించి పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 2 పేపర్లకు సంబంధించి సిలబస్కు సంబంధించి సమగ్రమైనటువంటి పుస్తకాలు వచ్చాయి, ప్రామాణికమైన పుస్తకాలు. మీకు ఒక అంటే పేపర్ 1లో మీరు విడివిడిగా చదవండి, లేదా అన్నీ కలిపి ఒక సమగ్రమైన పుస్తకం రూపంలో చదవండి, లేదా ఎకానమీకి సపరేట్గా, జాగ్రఫీకి సపరేట్గా, హిస్టరీకి సపరేట్గా, తర్వాత పాలిటీకి సపరేట్గా చదువుతా, ఎలాగైనా సరే మీ ఇష్టము. ఒక ప్లాన్ అనేది ఒక షెడ్యూల్ ప్రకారం మీరు చదివితే ఇంకా విన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఏపీపీఎస్సి మొదటిసారిగా దాదాపు నాకు తెలిసి ఒక 80% విద్యార్థులకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మొదటిసారి రాయడం జరుగుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. సో దీని గురించి మీకు ఏదన్నా సందేహం ఉంటే ఇంకా ఇప్పుడే, అంటే మనకు బోలెడు టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కానీ, లేదా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కుదరదు అనుకుంటే ఎగ్జామ్కు ఒక 4-5 రోజుల ముందు కానీ, ఎగ్జామ్కు ఒక 10-15 రోజుల ముందు కానీ ఈ ఆన్లైన్ మీద మీకు ఒక చిన్నపాటి అవగాహన వస్తే బాగుంటుందని నా మనవి. ఇంకొకటి ఏంటంటే ఏపీపీఎస్సీ వారు ఆన్లైన్ కదా, చాలా ఫ్రాడ్ జరుగుతుంది. ఈ పోస్టులన్నీ అంటే పోస్టుల స్థాయి కొద్దిగా క్రిటికల్గా ఉంది. దీనిలో ఏదైనా ఆన్లైన్లో జరిగే అవకాశం ఉంటుందా, ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుందా అని చెప్పి కొంతమంది విద్యార్థులు డౌట్ అండి. అలాంటివి ఏమీ లేదు, చాలా పకడ్బందీగా పారదర్శకంగా ఏపీపీఎస్సీ వారు నిర్వహిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇది వరకు ఆప్షన్స్ మాదిరి హైదరాబాద్లో సెంటర్ పెడుతున్నారు. ఒకవేళ హైదరాబాద్లో ఉండి రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్లో ఎవరైనా విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటే మీరు మీ ఆయా జిల్లాలకు వెళ్ళి రాసేదానికంటే ఒకవేళ మీకు పాజిబిలిటీ ఉంటే హైదరాబాద్లో రాసుకోవచ్చు అనేది ఒక కొత్త ఆప్షన్ కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారండి. సో హైదరాబాద్లో కూడా సెంటర్ ఉంటుంది. సో ఆన్లైన్ గురించి మీరు ఫస్ట్ టైం ఎవరైతే విద్యార్థులు ఆన్లైన్ రాస్తున్నారో కొద్దిగా మీరు ఈ వాటి మీద అవగాహన పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బాగా ప్రతిరోజు కూడా అన్ని చాప్టర్లు కవర్ అయ్యే విధంగా మీరు ఒక టైట్ షెడ్యూల్ వేసుకొని, ఈ షెడ్యూల్తో ప్రతిరోజు కూడా హార్డ్ వర్క్ చేస్తే కొన్ని గంటలు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు టచ్లో ఉండండి. అదేవిధంగా మీరు ఏ పార్టులో అయితే వీక్గా ఉంటారో, ఏ పార్ట్లో అయితే తక్కువగా ఉంటారో ఆ పార్టును మీరు మాత్రం ఆ భాగాన్ని మీరు ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి. సో ప్రతిరోజు చదవండి. దాదాపు మనకు బోలెడు టైం ఉంది, 2 నెలల పైగా సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఈ 2 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండైనా కానీ సిలబస్ మీద క్లారిటీ, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి పూర్తి ప్రామాణికమైన పుస్తకాలు తీసుకోండి. సమగ్రమైన నిశితమైన పరిశీలనతోటి మీరు చదవండి. అధ్యయనం కూడా ఎలాగ ఉండాలి అంటే అంశాలను కూలంకషంగా విస్తృతంగా మీరు చదివితే బైహార్ట్ బట్టి పట్టే విధానం కాకుండా బాగా ఓన్గా నేర్చుకొని కొన్ని అంశాలు సెల్ఫ్ నోట్స్ రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో కాంపిటీషన్ చాలా క్రిటికల్గా ఉందండి. పోస్ట్ తెచ్చుకోవడం అనేది మీరు 99% చదివి 1 మార్కులో లేదా అర మార్కులో మిస్ అయిన జాబు మేము కష్టపడ్డామని చెప్పుకోవడానికే అండి. ఎవరైతే పోస్ట్ విజేతగా నిలుస్తారో సమాజం వాళ్ళనే ఐడెంటిఫై చేస్తుంది, కానీ మిగతా వారిని ఐడెంటిఫై చేయదండి. సో కాబట్టి ఈ 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కుల్లో మనం ఒకవేళ బాగా హార్డ్గా ప్రిపేర్ అయ్యి పోస్ట్ పోగొట్టుకునే దానికంటే ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక వేసుకొని జాబ్ 100% మిస్ కావద్దు, మనం సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించాలని చెప్పేసి మీరు బాగా కృషి చేయండి. ఇంకొకటి ఏంటంటే నా విన్నపం, చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు, సార్ మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత అని. అసలు పేపరే మనం అటెంప్ట్ చేయము, పేపర్ ఇంకా రాలేదు, ఎగ్జామ్ రాయకుండా మనం మెయిన్స్ కట్ ఆఫ్ ఎలా నిర్ణయిస్తామండి? సో మెయిన్స్ ఎగ్జామ్కు నిర్ణయించలేం, అది ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో ఏ స్థాయి ప్రశ్నాపత్రం అనేది ఉంది, ప్రశ్నలు ఏ స్థాయిలో వచ్చాయని చెప్పేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే మనం నిర్ణయిస్తాం, కానీ ముందుగా నిర్ణయించలేం. సో నెగటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి
ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మార్కుల విధానం వల్ల కొంతమంది అభ్యర్థులు పాపం కొంతమంది అభ్యర్థులు మాత్రం వాళ్ళు అనుకున్న స్కోరింగ్ సాధించలేకపోయారు. సో ఈ విధంగా మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. నెగిటివ్ మార్కు విధానం ద్వారా ఏ అంశాల్లో మనం బ్యాక్ డ్రాప్ అయ్యాము, మెయిన్స్కి ఏ విధంగా కవర్ కావాలి. సో ఈ అంశాలను మీరు బేస్ చేసుకోండి. ఎక్కడైతే మీరు లాస్ అయ్యారో ఆ లాస్ను మెయిన్స్ ఎగ్జామ్లో పునరావృతం కాకుండా చూసుకోండి. సో అభ్యర్థులందరికీ చివరిగా నా మనవి, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కష్టపడండి, బాగా చదవండి. టైం చాలా తక్కువగా టైం ఎక్కువగా ఉన్నప్పటికీ 2 నెలల సమయం పైగా ఉన్నప్పటికీ మీరు చదవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు 2 లక్షల దాదాపు మీకు 3 లక్షలకు పైగా రాశారండి. అప్లై చేయడంతో కాదు, మామూలుగా అటెంప్ట్ చేసిన వాళ్ళు 3 లక్షల పైగా రాశారు. సో ఇప్పుడు మీరు మెయిన్స్కి అర్హత సాధించారంటే ఆషామాషి విద్యార్థులు కాదు, ఇప్పుడు ఉండే విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థితో కూడా మీరు పోటీ పడే అవకాశం ఉంది. సో కొంతమంది ఇక చివరిగా చిన్న విన్నపం ఏంటంటే, స్టూడెంట్స్ చాలామంది మేము అడుగుతుంటామండి, మీరు రాస్తున్నారా? ఎస్ సార్. గ్రూప్ 1 రాస్తున్నారా? ఎస్ సార్. గ్రూప్ 2 రాస్తున్నారా? ఎస్ సార్. గ్రూప్ 3 రాస్తున్నారా? ఎస్ సార్. అరే ఏంటయ్యా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 ఎగ్జామ్స్ రాశారండి, దేనికి ప్రిపేర్ అవుతున్నారో క్లారిటీ లేదు. చాలామంది గ్రూప్ 2 అనేది ఒక పెద్ద స్థాయి, దాన్ని మనం ప్రిపేర్ కాలేము. గ్రూప్ 3 అయితే ఈజీగా ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ, సిలబస్ తక్కువ అనుకుంటున్నారండి. అది భ్రమ మాత్రమే. గ్రూప్ 3కి గ్రూప్ 2తో పోల్చుకుంటేనే కాంపిటీషన్ ఎక్కువ. ఎందుకంటే గ్రూప్ 2కు సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఒక 900 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక 5,000 మంది మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అదే గ్రూప్ 3కి అయితే ఈ 1000 పోస్టులకు గాను దాదాపు 10,000 లేదా 15,000 లోపల చాలా సీరియస్గా చదువుతున్నారండి విద్యార్థులు. సో కాబట్టి గ్రూప్ 3 కాంపిటీషన్ చాలా ఎక్కువగా క్రిటేషియస్గా ఉంటుంది. ప్రతిరోజు వేస్ట్ చేయకుండా సమయాన్ని ఎవరైతే విద్యార్థులు పోస్టు సాధించాలనుకుంటున్నారో కృషితోటి, తపనతోటి మీరు బాగా చదివితే లక్ష్యాన్ని సాధిస్తారు. సో మీరు ఎవరైతే ఒకవేళ క్వాలిఫైయింగ్ 40 మార్కులు, ఉదాహరణకు ఒక 40 మార్కులు క్వాలిఫైయింగ్ అనుకోండి, 40 కంటే పైన తెచ్చుకున్న వారు కూడా బాగా పోటీ పడండి. మీరు కూడా పోస్టు సాధించే అవకాశం ఉంది. సో చివరిగా అందరి అభ్యర్థులకు ఎవరైతే మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి అభ్యర్థులు కూడా బాగా కష్టపడి చదివి పోస్టు సాధించాలని ఎప్పటికీ మీ ఉన్నతిని ఆశించే మీ గురుప్రసాద్.